దీనికి కూడా పెళ్ళి అయిపోతుందా? ఇంకెందుకు చెప్పు. హాయ్ సుబ్బు, ఎలా ఉన్నాను? ఎవరైనా కనిపిస్తే ఎలా ఉన్నారు అంటారు. ప్రపంచం ఇది ఒక్కటే ఎలా ఉన్నాను అంటుందా? సుబ్బు, నాకేం కనబట్లేదు. అదే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి, ఎలా ఉన్నాను? జాతర భరించే గొర్రె పిల్ల ఉన్నావు. ఏంటి సో బ్యూటిఫుల్ అంటున్నాను. థ్యాంక్ యూ. అవును, గీతకి ఎలా ఉంది? దానికే బలంగా ఉంది. అదేంటి ఫీలింగ్ సివియర్ హెడేక్ కుడెంట్ అటెండ్ అని మెసేజ్ పెట్టింది? ఏం పెట్టింది? అదే వైరల్ ఫీవర్ అని పెట్టింది. అలా పెట్టిందా? ఒక్క నిమిషం. గీత వస్తున్నాను. గీత, ఓ యోగా చేస్తున్నావా? కుకింగ్ ప్రాసెస్ లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఈరోజు ప్రీతి పెళ్లి కదా, మరి నువ్వు వెళ్ళదే? బోర్ సుబ్బు, అది నెయిల్ పాలిష్ మారిస్తేనే 4 సార్లు చూపిస్తుంది. ఇంకా పెళ్ళా? హారబుల్. అదేంటి అలా అంటావు? మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అనా బొందా? మరి కలిసి షాపింగ్కి వెళ్తారు, కలిసి సినిమాలకు వెళ్తారు. ఏం చేస్తాం, తప్పదు కదా. అదో పెద్ద డేటాబేస్. ఎక్కడ ఏం సేల్స్ నడుస్తున్నాయి, ఎక్కడ ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి, దానికి తెలిసినంత షాప్ ఓనర్ కూడా తెలీదు. ఇంకా సినిమా అంటావా, అది తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే ఇంట్లో వెళ్తూ అంటారని చెప్పి నన్ను లాక్కెళ్తుంది. సరే సినిమా విత్ ఫ్రీగా పాప్కార్న్ వస్తుంది కదా అని నేను కూడా వెళ్తా. అయినా ఇప్పుడు దాని గోలు ఎందుకు? నన్ను ప్రశాంతంగా యోగా చేసుకునేవా? సపోజ్ ఇప్పుడు అమ్మాయి నీకు ఎదురుగా వస్తే ఏం చెప్తావు? ఏముంది అని ఓ దగ్గు దగ్గి కొంచెం డల్గా ఫేస్ పెట్టి సారీ ప్రీతి నేను రాలేకపోయాను అన్నాను అనుకో, నేను రాలేకపోయినందుకు పార్టీ ఇస్తుంది. అంత పిచ్చిదది. నేను ఏది చెప్తే అది నమ్మేస్తాను. ఎప్పుడైనా టాప్ లో ఉంటుంది. ప్రీతి నాకేం సంబంధం లేదు, సారీ. నిన్ను సారీ ప్రీతి రాలేకపోయాను అంటే సివియర్. ను చూసాగా వచ్చాక మాట్లాడుకున్నా. నీకు